టుడే స్పెషల్ జొన్న రొట్టె, పజ్జొన్న రొట్టె. ఇవే నీళ్ళు అన్నమాట. నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉంటుంది పజ్జొన్న రొట్టె. పజ్జొన్న రొట్టె ఫస్ట్ పిండి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఒక బండ కానీ చిన్న బండ ఉంటుంది కదా మనకు, ఆ బండ మీద పిండి ఇట్లా పోసుకోవాలి. పిండి కొద్దిగా పోసుకొని రౌండ్గా ఆ వేడి నీళ్ళు మొత్తం పిండి లోపలికి అజ్జాలన్నమాట. ఇది తెలియని వ్యక్తులకు మాత్రమే, మాకు తెలుసులే అనేటోళ్ళకు కాదు, తెలుసుకునేటోళ్ళకు తెలియని వాళ్ళకు, చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ విధంగా వెన్నీళ్ళు వేసుకొని మంచిగా ఇట్లా విసుకాలన్నమాట. కానీ ఇది పిండేటప్పుడు పిసికేటప్పుడు మంచిగా ఉంటుంది, కానీ కొట్టేటప్పుడే చినిగిపోతుంటుంది. కానీ కొద్దిగా ఇసుకతో పోసుకున్న పని. ఇంకా కొన్ని సరుకులేవు నీళ్ళు, ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకుంటే ఈ విధంగా మంచిగా వస్తుంది అన్నమాట. సాఫ్ట్ అండ్ మంచిగా వస్తుంది అన్నమాట. మనకి ఎంత కావాల్సి అంతా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, రొట్టె అంటే ఈజీ కాదు, ఇదంతా మాలిష్ చేయాలన్నమాట. మాలిష్ చేసుడు ఒక వ్యక్తి అయితే అదే ముందులే అనుకుంటాం, కానీ ఇది తెలియదు చాలా మందికి. చపాతీ వరకే తెలుసు, కానీ కొందరికి తెలియదు. కొందరికి తెలియని మనుషులకు మాత్రమే తెలియని వ్యక్తులకు చూడవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా వేరేలాగా చేసుకోవచ్చు అనమాట. సపరేట్ ముద్దలు చేసుకోవాలన్నమాట. అంటే అదొక రొట్టె, ఇదొక రొట్టె. రౌండ్ పీస్ చేసుకోవాలి, రౌండ్గా. అందరికి తెలుసు, కానీ ఈ విధంగా రౌండ్ షేప్గా ఓన్ టాలెంట్ ఇది. ఇది రొట్టె చేయాలంటే మా విషయం కాదు, పెద్దోళ్ళకు సాధ్యమవుతాయి, కానీ చూడాలి కదా. మళ్ళీ దెబ్బ కొట్టుకుంటూ పోవాలని పైన కొట్టుకుంటూ పోతే అది తాగుతూ ఉంటుంది. ఇది రొట్టె కూడా పెట్టిన అనుకోకండి, ఎందుకంటే ఇది జస్ట్ ఇది తెలియని వ్యక్తులకు మాత్రమే, తెలియని వ్యక్తులు చూడనీకే మాత్రమే పెట్టాల్సి వస్తుంది. ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది. అంతేగాని మళ్ళా ఏదో అనుకోవద్దు. ఇది చూసేటోనికి ఈజీనే, కానీ చేసేటోనికి తెలుస్తుంది. చపాతి అయితే ఒక కర్రతో నొక్కి చేయొచ్చు, కానీ ఇది రొట్టె కాబట్టి దీనికి జర టాలెంట్ చాలా అవసరం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది, మంచిగా రౌండ్ షేప్ పెద్దగా. రౌండ్ షేప్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. షార్ట్ కట్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను ఫుల్ వీడియో పెడుతున్నా, ఏ విధంగా చేస్తారనేది చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మళ్ళీ ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాం.
నార్మల్గా కాలిందా లేదని చెక్ చేయాలన్నమాట. అట్లా